Hello, good evening. Welcome to ARS News Channel. శుభాంశు శుక్లా చారిత్రక అంతరిక్ష ప్రయాణం విజయవంతం. భారత వ్యోమగామి భూమిపైకి సురక్షితంగా పునరాగమనం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రక అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS-లో 18 రోజుల పాటు ఉండిన తర్వాత ఆయన యాక్సియోమ్-4 మిషన్లో భాగంగా తన ముగ్గురు సహ వ్యోమగాములతో కలిసి భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3:01 గంటలకు వారు పసిఫిక్ మహాసముద్రంలోని కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యారు. అంతరిక్షంలో 18 రోజుల పాటు శుభాంశు శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO-తో సహకారంతో జరిగిన ఈ ప్రయాణంలో శుభాంశు జీవశాస్త్రం, ద్రవ్యగతిశాస్త్రం వంటి అనేక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రయాణం భారత అంతరిక్ష చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. శుభాంశు శుక్లా పునరాగమనంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని సహా అనేక ప్రముఖులు ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ఈ ప్రయాణం భారత యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. శుభాంశు విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో మరో ఘనతను చాటుకుంది. భారత అంతరిక్ష చరిత్రలో ఒక కీలక అంకం పూర్తయింది. భారత కీర్తి పతాకను అంతరిక్షంలో ఎగురవేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు గడిపిన అనంతరం మంగళవారం చిరునవ్వులు చిందిస్తూ భూమికి చేరుకున్నారు. ఆక్సిన్-4 పేరుతో ISRO ఈ మిషన్ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్కు భారత్ సారథ్యాన్ని వహించింది. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ మిషన్కు గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కపూర్, హంగేరీ, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్తో కూడిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ స్పేస్ క్రాఫ్ట్లో కిందటి నెల 26వ తేదీన ISS-కు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఇది ISS-తో అనుసంధానమైంది. ఈ మేరకు డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు అప్పట్లో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. 18 రోజుల పాటు శుభాంశు శుక్లా టీం అంతరిక్ష కేంద్రంలో గడిపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆక్సియం మిషన్ కోసం దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ ఖర్చు అతని శిక్షణ మరియు మిషన్లో సీటుకు సంబంధించినది. ఈ మొత్తం ఖర్చులో శుభాంశు శుక్లా శిక్షణ, ప్రయోగ ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులు, అంతరిక్షంలో జరిగే పరిశోధనలకు సంబంధించిన ఖర్చులు ఉన్నాయి. ఈ మిషన్ భారతదేశపు గగన్యాన్ కార్యక్రమానికి కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది. ఇది 2027లో మానవులను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్సియం మిషన్కు ఖర్చు గణనీయంగా అయినప్పటికీ ISRO దీనిని విలువైన పెట్టుబడిగా పరిగణిస్తోంది. శుభాంశు శుక్లా పొందిన అనుభవం, అంతరిక్ష కేంద్రంలో అతని ప్రయోగాల నుంచి సేకరించిన డేటా భారతదేశం సొంత మానవ అంతరిక్షయాన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. శుభాంశు శుక్లా ఆక్సియం మిషన్లో పాల్గొనడం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి పనిచేసిన మొదటి భారతీయుడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడు. అతని 18 రోజుల మిషన్లో అంతరిక్ష వ్యవసాయానికి సంబంధించిన ప్రయోగాలు సహా వివిధ శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయి. ఇవి సుదీర్ఘ అంతరిక్ష మిషన్లకు చాలా ముఖ్యమైనవి. అతని ఈ ప్రయాణం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో భారత ఆశయాన్ని, ఉనికిని చాటుచెబుతుంది.